నీకో పెళ్లి సంబంధం వచ్చిందిరా అన్న అమ్మ మాటకి నేను పెళ్లి చేసుకోనని చెప్పానుగా అన్నాను అసహనంగా. సంబంధం మంచిదే. ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ గారి అమ్మాయి. ఆయనకి ఒక్కతే కూతురట. పెళ్ళైన 3 ఏళ్లకే భర్త యాక్సిడెంట్లో మరణించాడట. ఏడాదిన్నర వయసున్న పాప ఉందిట ఆమెకి. అయినా మనకి తగిన పిల్లని చేసుకోవాలి కానీ వితంతువుని, అదీ కాకుండా ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మమేమిటి అంటోంది అమ్మ. వద్దని చెప్పేశావా? నాకుండే గొంతులోకొచ్చింది. ఇంకా ఏమీ చెప్పలేదు. అయినా మనకి నచ్చకపోతే మాత్రం ముఖం మీద చెప్తామా ఏంటి అంది. లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. గూగుల్లో అమ్మ చెప్పిన ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కోసం సెర్చ్ చేయసాగాను. క్షణాల్లో ఆ కంపెనీ వివరాలన్నీ వచ్చాయి. ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని అమ్మతో చెప్పాను. ఆవిడ అభ్యంతరం చెప్పబోయింది. ఒక వితంతువునో, విడాకులు తీసుకున్న అమ్మాయినో పెళ్లి చేసుకోవాలన్నది నా ఆదర్శం. అందుకే ఇన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని స్థిరంగా చెప్పాను. ఇదండీ కథ. ఇంతకీ ఇతనికున్న ఆదర్శం వెనక ఏమైనా కుతంత్రం ఉందా? ఒకవేళ ఉంటే దానికి ఉపాయమేంటి? అసలు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని ఏం చేశాడు? పూర్తి కథ వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదర్శం వెనుక అనే వీడియోలో పూర్తి కథను వినండి. ధన్యవాదాలు.